ఈరోజు ఏప్రిల్ 11 సోమవారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరపబడిన దేవస్థానంలో సోమవారు ఉత్తర పల్గొని నక్షత్రం ముందు జన్మించినారు. ఈ సంవత్సరం మామూలుగా మార్చిలో వచ్చేటువంటి ఈ ఉత్తర పల్గొని నక్షత్రం ఈరోజు ఏప్రిల్ 11 వచ్చింది. సోమవారికి విశేషంగా అభిషేకములు పుష్పాభిషేకం జరుగుతుంది. అలాగే వచ్చిన దేవస్థానం వచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాదం జరిగింది. ఈ 13వ నక్షత్రమే మహాలక్ష్మి అమ్మవారు కూడా జన్మదినం. మన గురువారపు దేవస్థానంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఈరోజు ఆమెకి విశేష అభిషేకం జరిగింది. అట్లాగే పుష్పాభిషేకం జరిగింది. అయ్యప్ప స్వామికి పుష్పాభిషేకం జరిగింది. మహాలక్ష్మి అమ్మవారికి పుష్పాభిషేకం జరిగింది. విశేషంగా భక్తులు ఇందులో పాల్గొని ఈ యొక్క పూజా కార్యక్రమం జరిగించి సోమవారి యొక్క అనుగ్రహం పొందినారు. అలాగే తదుపరి ఈ యొక్క భక్తులకు ఏర్పాటు చేసిన అన్నప్రసాదం కూడా స్వీకరించి భక్తులు వాళ్ళు పూర్తి సంతోషంతో దేవస్థానానికి బయలుదేరుతారు. ఈ కార్యక్రమాలు ఈరోజు మార్నింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారన్నా? ఈరోజు మార్నింగ్ 6 గంటల దేవస్థానం ఓపెన్ చేశారు. అలాగే ఈ యొక్క ఉత్సవం పొద్దునే గణపతి మహాగణపతితో ఉష పూజ, వృక్ష పూజ, తదుపరి ఈ యొక్క అన్నప్రసాదం ఏర్పాటు జరిగింది. సాయంకాలం మహాదీపాలు జరుగుతుంది. అలాగే అత్తాళ పూజ జరుగుతుంది. అత్తాళ పూజ అనంతరం స్వామివారి హరివాసపతి ఈరోజు కార్యక్రమం. భక్తులు సుమారు ఎంతమంది పాల్గొని ఉంటారు? ఈరోజు ఒక 200 మంది 300 మంది భక్తులు వచ్చుంటారు. వస్తపోతూ ఉంటారు. వాళ్ళకి ఈరోజు 9 మంది అవుతారు. అన్న వితరణ కార్యక్రమం ఎంతమందికి ఏర్పాటు చేశారు? 400 మంది. ఈ కార్యక్రమంలో ఎవరైనా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారా? మాకు వచ్చిన భక్తులకు ముఖ్య అతిథులు. మీ పేరేనా? థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.